సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రోజు రోజుకి టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో అదే రకంగా సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ క్రైమ్స్ లో ఎస్ఐగా వర్క్ చేస్తున్నటువంటి పాకిజా గారు. ఒకసారి ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనేది గతంలో ఆవిడ చూసినటువంటి కేసుల్ని ఉదహరిస్తూ మనకు చెప్తారు. ఇవి విన్న తర్వాత అయినా ఇవి చూసిన తర్వాత అయినా చాలా మంది జాగ్రత్త పడతారని, తమ డబ్బులు లేకపోతే ఇంకోటి కోల్పోకుండా ఉండాలని కోరుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు మ్యామ్? దారుణమైనటువంటి సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం. ఫెడెక్స్ అంటారు, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ అంటారు, లేకపోతే ఓఎల్ఎక్స్. ఏంటి అసలు ఎన్ని జరుగుతున్నాయి అర్థం కావట్లేదు. బ్యాంక్ ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్స్, అసలు రకరకాలైనటువంటి జరుగుతున్నాయి. ఈ మధ్యలో అయితే ఫెడెక్స్ విపరీతంగా వింటున్నాం. మీకు ఏదో పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ ఓపెన్ చేయాలంటే మీరు డబ్బులు కట్టండి అని, లేదంటే ఇందులో ఏదో ఉండకూడని మెటీరియల్ ఉంది, క్రిమినల్ మైండ్ తో పెట్టినటువంటి మెటీరియల్ ఉంది, అవి డేంజర్, మీ మీద కేసు బుక్ చేస్తాము, మీరు అంతే. ఏంటంత ఇవన్నీ? అందులో పోలీస్ ఆఫీసర్స్ వచ్చి డైరెక్ట్గా యూనిఫామ్లో కనిపిస్తూ, అంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కాదు, ఫేక్, డైరెక్ట్గా వచ్చేసి మాట్లాడేసి భయపడిపోయి వీళ్ళు డబ్బులు వేసేసి. ఏంటి మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఇవాళ రేపు ఏంటంటే మీకు ఒక వీడియో కాల్ లాంటిది వచ్చేస్తుంది, వాట్సాప్ వీడియో కాల్. పికప్ చేయగానే మీకు యూనిఫామ్ ఆఫీసర్ కనిపిస్తారు మాలాగానే. మీరు అన్నట్టు వాళ్ళు నకిలీ చేసేసి ఏం చేస్తారు తెలుసా, మీ పేరు లేకుంటే డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ చెప్పడము. మీరు ఒక పార్సల్ ఇటు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి కొరియా పంపించారు, చైనా పంపించారు, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇట్లున్నాయి, అది ఇక్కడ ఆగిపోయింది, మేము స్టాప్ చేసాము, కస్టమ్స్ వాళ్ళు చేశారు, వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అని చెప్తారు. మీరు అంటారు లేదండి నేను పంపిస్తాను, అదే ఇదండి మీ ఆధార్ కార్డు, మీ పేరు అని మీకు వాట్సాప్లో పెట్టేస్తారు. పోలీస్ అఫేర్ మాలాగా యూనిఫామ్ వేసుకుంటారు, లోపలే పోలీస్ స్టేషన్ సెటప్ అంతా ఉంటుంది. నార్మల్ పబ్లిక్ నమ్ముతారండి. ఇప్పుడు ఎంత అయినా సరే ఆధార్ కార్డులు అన్నీ వచ్చాయి, తర్వాత నమ్ముతారు మీరు. తర్వాత పోలీసులు కనపడితే పోలీస్ స్టేషన్ ఉంది, నా పేరు మీద ఎవరో పంపించారు అని భయపడతారు. తర్వాత కాల్ వస్తుంది చెప్తారు. తర్వాత ఇంకో మేము ఇట్లా వస్తుంది, అంధేరి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు లేకుంటే వాళ్ళు ఫోన్ చేస్తున్నామని ఫోన్ వస్తుంది. చూడండి ఇట్లా మీ మొబైల్లో మీ ఆధార్ కార్డుతో 4 అకౌంట్లు ఓపెన్ అయిపోయాయి, దాంట్లో ఇట్లా మనీ లాండరింగ్ జరుగుతుంది, అది జరుగుతుంది అంటే మీరంటే లేదండి మమ్మీ అటువంటి వాళ్ళం కాము, అది అసలు పార్సిలే పంపలేదు, ఉపయోగం ఉండదు. మనం ఏంటంటే పాపం వీళ్ళు తెలియక అమాయకంగా భయపడిపోతుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలాంటి ఫోన్లు ఎత్తదు. సరే ఎత్తుతాం, మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మనము అటువంటి పార్సల్ పంపము, మనము అటువంటి పనులు చేయము. ఎదుటివాడు ఎంత చెప్పినా కూడా మన మీద మనకు నమ్మకం ఉందనుకోండి, వాళ్ళు చూపిస్తారు. చూడండి ఇట్లా మనీ లాండరింగ్ ఉన్నారు, ఇది ఆర్బీఐ లెటరు, ఈడీ లెటరు, సిబిఐ లెటర్లు క్రియేట్ చేస్తారండి ఇవన్నీ. ఏముందండి ఫేక్ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి, మీ పేరు ఉన్నది, మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది, మీరు బాంబేకి రండి లేకుంటే ఢిల్లీకి రండి అంటారు. మీరు లేదండి మేము రాము అంటే, ఓకే మీరు రారు కదా, మనం ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, స్కైప్ కాల్ చేసుకుందాం లేకుంటే వాట్సాప్ వీడియో కాల్, మా సీనియర్ ఆఫీసర్ మాట్లాడతారు అంటారు. ఇది ఒకటి ఫెడెక్స్. ఇంకోటి అంటే బిఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకంటే మేము బిఎస్ఎన్ఎల్ నుంచి మాట్లాడుతున్నాము, 1 గంటలో 2 గంటలో మీ ఫోన్ బ్లాక్ చేసేస్తాము. బ్లాక్ చేస్తారు ఎందుకు చేస్తామంటే, మీ పేరు మీదనే ఇంకో సిమ్ ఉందా, ఇంకో సిమ్ కార్డు తీసి ఇంకో మొబైల్ ఉంది, ఆ మొబైల్ నుంచి అన్నెసరీ కాల్స్, మెసేజెస్ వెళ్ళిపోతున్నాయి అందరికి. తెలియకుండా అది మనీ లాండరింగ్ లో ఉంది, డ్రగ్స్ కేసులో ఉన్నది. తర్వాత ఇట్లా సో అండ్ సో నరేష్ గోయల్, తర్వాత ఏమంటారు శిల్పా శెట్టి హస్బెండ్ ఉన్నాడు రాజీవ్ కుంద్రా, వీళ్ళందరితో వీళ్ళు మనీ లాండరింగ్ జరిగే దావుదేపురం గ్యాంగ్ మెంబర్స్తో మనీ లాండరింగ్లలో ఈ ఫోన్ నెంబర్తో అకౌంట్స్ ఓపెన్ చేశారు. వీళ్ళు లేదండి మాకు అలాంటి సంబంధం లేవు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఏదో సిటీలో ఉంటాము అంటే చూడండి అని డాక్యుమెంట్స్ పంపుతారు. అదొకటి అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ అయిపోయింది. ట్రాయ్ టెలిఫోన్ రెగ్యులేటర్ సేమ్ అదే, ఏం చెప్తే ఇట్లా జరిగింది, లఖో నుంచి మాట్లాడుతున్నాము, ఈ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు అయింది, ఎందుకు అంటే మీ పేరు మీద ఇంకో సిమ్ కార్డు తీసి ఆ ఫోన్ నుంచి ఇట్లా జరుగుతున్నాయి, కాబట్టి మేము మీ బ్యాంక్ అకౌంట్లన్నీ చెక్ చేయించాలి ఆర్బీఐ వాళ్ళతో, ఎందుకు అంటే ఆ ఫండ్స్ మనీ లాంటి యూజ్ చేశారా లేదా. వాళ్ళు ఏం చేస్తారంటే భయపెట్టి కన్ఫైన్ చేసేస్తారు. దాన్ని ఏమో డిజిటల్ అరెస్ట్ అంటారు, డిజిటల్ అరెస్ట్. ఇంకోటి ఫోన్లో ఏ పోలీసులు రారు, దయచేసి నమ్మండి. ఫోన్లో ఏ పోలీసులు వస్తారండి, కట్ చేసేయండి ఫోన్లు. ఎమ్మటే మీకు భయం అయితే లోకల్ పోలీస్కి వెళ్ళండి, లేకుంటే 193 ఫోన్ చేయండి. ఫోన్ కట్ ఇప్పుడు ఫోన్ కట్ చేసి ఎవరు వస్తారు, ఫోన్లో నుంచి బెదిరిస్తారు. మీ ఇంటి ముందే పోలీసులు ఉన్నారు, హైదరాబాద్ పోలీసులు ఉన్నారు, వాళ్ళ మఫ్టీలు ఉన్నారు, మీరు బయటికి పోతే పట్టేసుకుంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు, మేము ఆల్రెడీ పెట్టామని నానా విధాలుగా భయపిస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పాపం చాలా మంది ఎల్డర్లీ పీపుల్, రిటైర్డ్ వాళ్ళు భయపడుతుంటారు. కొంతమంది ఏంటంటే అయ్యో నా పేరు ఉంది ఏంటి, ఈడీ డాక్యుమెంట్లు, ఆర్బీఐ లెటర్ ఉంది, సిబిఐ లెటర్ ఉంది, మా ఫ్యామిలీ పరువు పోతుంది, వీళ్ళు నిజమే కావచ్చు. వాళ్ళు ఏమంటే మేము కొన్ని అకౌంట్స్ పంపిస్తాము, వాటికి మీ డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి, మేము ఆర్బీఐ వాళ్ళతో చెక్ చేయించి లేకపోతే మళ్ళీ మీకు వితిన్ తొందరగా మేము మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డబ్బులు పంపించేస్తాము అంటారు. అవునే కావాలి కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాం మనం, లేకపోతే ఆర్టీజీఎస్ చేయించమంటారు. ఓసారి ఏమైనా ఫోన్ ఉంటుంది కదా, స్క్రీన్ షేర్ చేసేసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఫోన్ పే ఉంటుందా అట్లా, లేకుంటే మన గూగుల్ పేలో ఫోన్ లేకుంటే ఫోన్ అయిపోగానే ఏంటంటే
షేర్ చేయంగానే మనం ఏమంటే యాప్స్ ఉంటాయి కదా, బ్యాంక్ యాప్స్ ఉంటాయి, అవును దాంట్లోకి వెళ్ళిపోతారు, పాస్వర్డ్ అంతా కొట్టి తీసేసుకుంటారు, పేయిని యాడ్ చేసేసుకుంటారు, 3-4 యాడ్ చేసేస్తారు. ఇప్పుడు మనకుంటే ఎలక్ట్రిసిటీ పేయి వాళ్ళని పెట్టుకుంటారు, కదా. అట్లా వాళ్ళు యాడ్ చేసుకుని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. మనం అనుకుంటే సరే చేసిన తర్వాత పంపిస్తాము, మీరేం భయపడకండి, మీకు లెటర్ కూడా వస్తుంది. ఆ తర్వాత దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్, దెర్ ఇస్ నో ఇది, వాళ్ళు ఏం మాట్లాడరు చేయరు. మొన్న ఈ విధంగా ఒకసారి మన హైదరాబాద్లో ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నారు, ఆయన సీనియర్ సిటిజన్, ఆయనకు జరిగింది అనమాట. జరిగిన తర్వాత సిబిఐ వాళ్ళు ఇంకా లెటర్ వస్తుంది, ఏమొస్తుంది, ఎవరు రావట్లేరు, ఫోన్లు చేస్తే ఎవరు ఫోన్లు ఎత్తట్లేరు, మెసేజ్లు ఎవరు చెప్పట్లేరు. నేను హైదరాబాద్లో సిబిఐ ఆఫీస్కి వెళ్ళారట. ఎవండి ఇట్లా చేసి ఇట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను, ఎవరు రెస్పాండ్ కావట్లేరు, ఎందుకు మాట్లాడలేరని సిబిఐ ఆఫీస్కి వెళ్ళాడు, హైదరాబాద్ మన టౌన్లో. అయితే వాళ్ళందరూ ఎవరు మీరు అని అడిగారట. ఇలా అంటే లేదు అది చీటింగ్, అది ఎంబడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ బొమ్మని చెప్పారట. అంతకంటే ముందే చేయొచ్చు కదా, ఫోన్ పెట్టేస్తే ప్లీజ్ దయచేసి మా పోలీసు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే భయపడొద్దు. ఫస్ట్ ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకండి, ఫోన్లు ఏమి కాదు, 193 ఫోన్ చేయండి, లేకపోతే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి, ఫోన్ కట్ చేయండి, ఎవరు ఏవి ఆపరు, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు, మేము ఉన్నాం కనుకోండి, సిబిఐ ఆఫీస్ ఎక్కడుంది ఏంటి. తర్వాత ఫోన్లో ఆన్లైన్లో ఇవన్నీ జరగవండి. పోలీసులు ఎప్పుడైనా ఆన్లైన్లో వస్తారా? అదే కదా. ఏమైనా వారెంట్లు తీసుకుని మరి ఫిజికల్గా వస్తారు కదా. అవును, ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మంది అరెస్ట్ అంతా జరుగుతూ ఉంటుంది. పోలీసులు వస్తారు, వారెంట్లు ఇస్తారు, చెకింగ్ చేయిస్తారు, మెడికల్ అంటారు, లాయర్తో మాట్లాడంటారు, ఫ్యామిలీ మెంబర్ చెప్తారా లేదా? అవును చాలా వాటిలో 41A నోటీస్. సో ఇట్లా జరుగుతుంటుందండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవరైనా ఇట్లా ఇవ్వండి, ఇది మీ ఇంట్లో ఉన్నారని కూడా చుట్టుపక్కల తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళకి చెప్తామా, అవునండి ఫలానా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం, నల్లకుంటకి తీసుకెళ్తున్నాము మీ అని చెప్తామా చెప్పమ్మా? అలాంటిది ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా చేస్తారు. దెర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్. భయపడకండి. ఒకసారి ఇట్లనే జరిగితే పాపం ఆయన డయాబెటిక్ పేషెంట్ కూర్చోబెడితే ఇట్లా మందులు వేసుకోవాలంటే లేదు మీ వైఫ్ని తీసుకురమ్మనండి. ఇలాంటి కేసు జరిగింది మా దగ్గర, రిజిస్టర్డ్ కూడా అయింది. తర్వాత వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పించాం మేము. తర్వాత అయిన తర్వాత పాపం వైఫ్ తీసుకొని వచ్చింది మందులు, వాటర్ అన్ని తీసుకొని ఇవ్వంగానే ఆమెను చూశారు. చూసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సరే ఇది జరుగుతుంటే తర్వాత ఇంకా కొన్ని డబ్బులు వేయండి, ఇంకా కొన్ని డబ్బులు అడుగుతున్నారు. అంటే లేవంటే మీ వైఫ్ దగ్గర జ్యువెల్స్ ఉన్నాయి కదా, అమ్మో మొత్తం వేసేయండి, మిగతా అంతా ఇచ్చేస్తామన్నారు. కొన్ని కేసులలో ఏమంటారంటే వాళ్ళ విక్టిమ్స్ కూడా 193 ఫోన్ చేస్తారు, ఫ్రీజ్ అయ్యి. పర్టికులర్ ఈ పెద్ద కేసులో ఎంత పోయిందండి? సమ్ లాక్స్ పోయింది, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు. తర్వాత కొన్ని కేసులు ఏంటంటే విక్టిమ్స్ 1930 ఫోన్ చేస్తారు, తర్వాత ఏమైతుందంటే ఫ్రీజ్ అయిపోతాయి. ఇలా మా దగ్గర మేము చేస్తాము అన్నట్టు ఒక 1 month పడుతుంది. ఇప్పించాం, చాలా మందికి ఇప్పించాం డబ్బులు కూడా. అది ఎక్కువ మంది కాదు బట్ ఇప్పించాం. ఫ్రీజ్ అయితే ఇప్పుడు ఒక ఇమీడియట్గా మనం వెళ్ళి 1930కి లేకుంటే cybercrime.gov.in ఉంటుంది, ఆ టైంలో వెళ్ళిపోయి మనం చేసుకుంటే కూడా అకౌంట్స్ ఫ్రీజ్ అయినంటే మనం ఇప్పించవచ్చు. 1 monthలో బ్యాంక్స్కి అట్లా కోర్ట్స్ నుంచి ఇప్పించాం. ఓకే, అలా చేపిస్తున్నాం, ట్రై చేస్తున్నాము. లేదంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము యాక్చువల్లీ. కాబట్టి భయపడకండి ప్లీజ్, డబ్బులు వేయకండి, మోసపోకండి. మేమున్నాం. మన హైదరాబాద్లోనే ఒక లేడీ ఉన్నారు, ఆవిడ ఫోన్ వచ్చింది ఇట్లనే మనీ లాండరింగ్ లో ఉన్నారు, అది ఉన్నారు, ఇది అన్నారు అని చెప్పారు. ఆమెను బాగా భయపించారు. ఇగో ఇట్లా నీ కేసులు ఉన్నాయి, ఇట్లున్నాయి, నీ ఫోటోస్ రాజ్కుంద్రాతో నువ్వు దిగిన ఫోటోలు ఉన్నాయి, తర్వాత మనీ లాండరింగ్ లో ఉన్నాయంటే ఆవిడ ఏం చేశారంటే పాపం జ్యువెల్స్ తీసుకెళ్లి ఫైనాన్స్ లో పెట్టి వస్తే ఆవిడ బ్యాంక్ అకౌంట్ లేదు, ఆమెకు అసలు బ్యాంక్ అకౌంటే లేదు. హస్బెండ్కి ఇస్తే హస్బెండ్ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్. 1 week తర్వాత హస్బెండ్ ఫోన్ వచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే మీరు కూడా మనీ లాండరింగ్ లో ఉన్నారు. హస్బెండ్ చెప్పాలి, తెలియాలి కదా, ఆమెకు బ్యాంక్ అకౌంటే లేదు, ఆమె మనీ లాండరింగ్ లో ఉండడం ఏంది. ఎంత పోయిందండి ఆవిడకి? మేబీ 8 lakhs, నాకు అంత ఐడియా లేదు, 7-8 lakhs అట్లా పోయినా. మళ్ళీ హస్బెండ్ డబ్బులు ట్రాన్స్ఫర్. ఆయన కూడా పోయాయా? ఆయన అన్నారు మీరు అకౌంట్ వచ్చింది మాకు ట్రాన్స్ఫర్ చేశారు కదా, దాంట్లో కూడా మీరు కూడా మనీ లాండరింగ్ లో మీ అకౌంట్ పేరు మీద మనీ లాండరింగ్ జరుగుతుంది కాబట్టి మీ డబ్బులు కూడా చెక్ చేయాలి, మాకు ట్రాన్స్ఫర్ చేయండి. అది అక్కడ ఆయన కూడా సమర్పించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.